చెప్పినా టచ్ చేసి చూడు, నీ ఘాటు మాయమైపోయింది. ఇప్పుడు నమ్ముతావా? నిజమే. ఏం జరుగుతుంది మావయ్య? నేను చెప్పిందంతా నిజం రమ్య, నన్ను నమ్ము రమ్య. ఫస్ట్ జాకీ మార్తాండ మా నాన్నని చెప్పి వాడు డాన్ అయ్యాడు, నేను మెకానిక్ గా ఉండేవాడిని. ఈ ఫోన్ ద్వారా మా నాన్నతో మాట్లాడి అన్ని విషయాలు చెప్పేశాను. మా నాన్న 2 గంటలకు ముందే క్లబ్కు వెళ్లి జాకీ మార్తాడని చంపేశారు. అందువల్ల నేను డాన్ అయ్యాను, మదన్ అక్కడ మెకానిక్ అయ్యాడు. అంటే నా బాబు ప్రాణాలతో ఉండేవాడు. వీవర్ గ్యాంగ్స్టర్స్ మావయ్య. నువ్వు చెప్పేది నమ్మేటట్టు లేదు, కానీ నమ్మకుండా ఈ ఉండలేకపోతున్నా. ఫోన్తో వాడి బాబుతో మాట్లాడి నా బాబుని చంపించాడు. అందుకే మనం అందరూ మెకానికల్ అయ్యాం మావయ్య. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. మనం మళ్ళీ ఫోన్ చేసి చూద్దాం. పాస్ట్ లో ఒక పర్టికులర్ డేట్ కి మనం ఒకసారి ఫోన్ చేయగలం. ఈ ఫోన్ నుంచి మళ్ళీ అదే నంబర్ కి చేయాలంటే ముందు రోజు లేదా మరుసటి రోజే చేయగలం. మళ్ళీ అంతా మార్చాలి. ఫోన్ మావయ్య, ఫోన్. నిజంగానే మనిద్దరం లవ్ చేసుకున్నావా? అవును రమ్య. రేయ్, బాంబులు ఎయ్యండ్రా. ఏంటిది? ఎవరు మీరంతా? రమ్య, నీకేం కాలేదుగా? ఫోను. సూపర్ మావయ్య. మార్కో, ఏకాంబరం అనే బాత్రూమ్ లో తోసేసినారంట. ఆయనకు చెయ్యి ఇరిగిపోయిందంట. తోసినాడు ఎవడో కనిపెట్టావా? మాట్లాడమేందా? కొట్టానంటే ఏకాంబరం అన్నకి స్కెచ్ చేసినాడు బొమ్మనే మార్కు ఇస్తున్నాడు రా. ఆడిని కనిపెట్టి ఆడికున్న దూల తీర్చేసి ఆడి మొహం మీద పిడుగు దొరుకుతాయరా. నాకు ఇది కావాలి. మొహం గీస్తావనుకుంటే ఏదో గీసావేందే? ఇదేంటి టైం అమ్మా? అవును, ఈ టైం అమ్మ నాకు కావాలి. మావయ్య అద్భుతం, మావయ్య అద్భుతం. ఇది నిజం. 1975. ఎగరబోతున్నా మావయ్య. జాకీ మార్తాండా స్పీకింగ్. నానా నానా నానా, నువ్వు ప్రాణాలతో ఉన్నావు నానా. చాలా సంతోషం నానా. ఎలా ఉన్నావు నానా? నానా నానా నానా, ఎవర్రా నానా? ఎవర్రా నువ్వు? నేను నానా నీ కొడుకుని. కొడుకువా? రేవతి కొడుకువా? నాన్న. వాసంతి కొడుకువా? నాన్న. కౌశల్య కొడుకువారా? నాన్న. ఏయ్, నా పిల్ల పక్కనే ఉంది, ఫోన్ పెట్టా. ఎవరండి ఫోన్ లో? ఎవడో గొట్టంగాడి కొడుకు నానా నానా నీ దుబ్బుతున్నాడు. ఈ ఊర్లో సగం మంది పిల్లలు నేను నాన్న నాన్న అని పిలుస్తున్నారు. నాకు వచ్చే కోపానికి ఏదో ఒక రోజు నీకు విషం పెట్టి చంపేస్తాను. ఆకతాయిగా చెప్తోంది, ఆడేసుకుంటుందేమో. మనం పుంజుకోవాలి. నా మొగుడు జాకీ ఏమన్నాడు రా? నన్ను అడిగాడా? రేవతి కొడుక కౌశల్య కొడుక అన్నడికి ఫోన్ పెట్టేశాడు ఆ ప్లే బాయ్ నా కొడుకు. ఒరే, మీ నాన్న బట్టి పిచ్చోడ్రా, ఇవన్నీ నమ్మడు. ఎప్పుడు నమ్ముతాడు మావయ్య? అలాంటి ఓ ముఖ్యమైన రోజుకి ఇప్పుడు నేను ఫోన్ చేయబోతున్నాను. డిసెంబర్ 28. ఓ కోపడికి బంగారం. నీకు తెలీదా? నా శరీరాన్ని ఎంతమందికి ఇచ్చినా మనసు మాత్రం నీకే కదా ఇచ్చాను. నేను ఎంతో మందికి నా శరీరాన్నిచ్చి మనసు మాత్రం నీకివ్వనా? నాటిద లెక్క దీనికి. జాకీ స్పీకింగ్. నాన్న. రేయ్, ఎవర్రా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? రేయ్, చెప్పేది వినరా? ఏంట్రా మర్యాద తగ్గుతోంది? కట్టుకున్న పెళ్ళానికి అన్నంలో విషం కలిపిన నీకు మర్యాద ఏంట్రా? రే నాన్న, ఇప్పుడు అమ్మాయికి అన్నంలో విషం కలిపి పెట్టేగా నాతో మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఫోన్ పెట్టేమంటావా? రేయ్, ఫోన్ పెట్టేకరా. ఫోన్ పెట్టేకు. ఇప్పుడు నువ్వు మా అమ్మని చంపింది తెలుసు, నీ ప్రాణ స్నేహితుడు యాంటనీని చంపబోయేది తెలుసు. రేయ్, ఏంట్రా పడుకుంటున్నావు? నేను చంపింది చంపబోయేది అన్ని వరసపట్టి చెప్తున్నావు ఏంటి? బ్లాక్ మెయిలా? ఇంటి బయట నుండి బైనాక్లోస్ తో చూస్తున్నావా? లోపలికి రా, డీల్ మాట్లాడుకుందాం. ఇంటి బయట కాదురా, ఇంటి లోపల. ఆ టేబుల్ పక్కన నుంచొని చూస్తున్నాడు చూడు, ఈ 10 ఏళ్ల కొడుకు. వాడే నేను, నేనే వాడు. 10 ఏళ్ల వయసున్న ఆ మదన్ 30 ఏళ్ళు వచ్చాక ఫ్యూచర్ నుంచి నీతో మాట్లాడుతున్నాను. ఏమంటున్నావురా? నేను నమ్మలేకపోతున్నానే. ఇప్పుడు నమ్ముతావు చూడు. నీ కొడుకుని పిలు, మీ అమ్మ ఎలా చచ్చింది అని అడుగు. మదన్ మారతాండా, ఇలా రారా. రారా బంగారా. మదన్ బాబు, మీ అమ్మ ఎలా చచ్చిందిరా?
అమ్మా నువ్వు చేసే పని నచ్చక మనసు విరిగి అన్నంలో విషం కలుపుకొని అది ఆవిడే తిని చచ్చిపోయింది. డోంట్ వరీ నాన్న, అమ్మని నువ్వే చెప్పావని నేను ఎవరితోనూ చెప్పున్నానా. నమ్ముతావా? ఇప్పుడు నమ్ముతావా నాన్న? పదేళ్ళప్పుడు నీకోసం నుంచున్నా. ఇప్పటి వరకు నువ్వు ప్రాణాలతో తిరిగి రావాలని రోడ్లో నిలబడ్డా నాన్న, నడి రోడ్లో నిలబడ్డా. అసలేం జరుగుతోందిరా? ఎలా రా? ఏంటి ఎలా నడగకుండా నేను చెప్పేది అలాగే నమ్ముతానని చెప్పు, అప్పుడు చెప్తా. సరేరా, నువ్వు ఏం చెప్పినా నమ్ముతాను, చెప్పరా. నేను 1995 నుండి టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ తో 1975 లో ఉన్నా నీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? నేను చెప్పేది నమ్మట్లేదా? రేయ్, నమ్ముతాను రా. ఫోన్ లో టైం ట్రావెలా? కొత్తగా ఉంది. 1995 లో ఉన్న మెకానిక్ మార్క్ ఈ మ్యాజిక్ ఫోన్ తో 1975 లో ఉన్న వాడి బాబు యాంటనీకి ఫోన్ చేసి 2 గంటల ముందే నిన్ను క్లబ్ లో చంపి ఫ్యూచర్ లో నిన్ను లేకుండా చేశాను నాన్న. నేను మెకానిక్ అయిపోయాను నాన్న, నా వల్ల కావట్లేదు. అన్నిటినీ మార్చాలి నాన్న, మళ్ళీ అన్నిటినీ మార్చేయాలి నాన్న. నువ్వు యాంటనీని చంపడానికి వేసిన ప్లాన్ లో ఏ తప్పు జరగకూడదనే 4 రోజులకు ముందే ఫోన్ చేసి వాన్ చేస్తున్నా. ప్లాన్ మార్చు, ఈ రోజే వాడిని చంపాయి. అర్థమైందా? జాకీ డార్లింగ్ ఎలా ఉన్నావు? గౌరీ, నువ్వు అక్కడే ఉన్నావా? ఏంటి బావా పిలిచావా? అరచి, ఈ చెల్లెల్ని చంపేసాను రా. ఏడు. శ్వేత అవుటా? అయితే ఈ రోజు నుంచి నేను పువ్వులు బొట్టు పెట్టుకుని జాలీగా సంతోషంగా ఉంటాను. బొట్ట ఎందుకురా? ఎందుకంటే నువ్వు పోయావన్న దుఃఖంతో బొట్టు లేకుండా పెద్దవరాల్లా ఉన్నా. ఇప్పటి నుంచి పువ్వులు దండలు ముడుచుకుంటా, బొట్టు కటక పెట్టుకుంటా. వీడు దుబ్బిడేంటి? ఈ రోజు నుంచి అందరి ముందు సుమంగళిగా తిరుగుతాను. ఆటైపా నువ్వు. వాడికి ఫోన్ ఇవ్వరా. నాన్న, ఈ ఫోన్ తో ఒక రోజుకి ఒక నంబర్ కు ఒక్కసారి ఫోన్ చేయగలం. ఈ రోజు కోట అయిపోయింది. నువ్వు కోట రిసీవ్ పచ్చోకుండా వేసిన ప్లాన్ ని వేసినట్టే పూర్తి చేయి నాన్న. నా బంగారం కదా, ఫ్యూచర్ ని మార్చాలి నానా. నువ్వు యాంటనీని చంపాలి, ఇక్కడికి ప్రాణాలతో రావాలి. ఫ్యూచర్ నుంచి ఫోన్ చేసి కొత్త చాప్టర్ ఓపెన్ చేసావు. యాంటనీ చాప్టర్ ని ఇక్కడనే ఫినిష్ చేస్తా. ప్రసెంట్ లో ఉన్న మై సన్ 4 రోజుల తర్వాత వేద్దామనుకున్న స్కెచ్ ని ఈ రోజే వేస్తా. గుంటనక్క దొరికింది. ఏంటన్నా డాన్స్ ఆడుతున్నారు? అందరూ శవం ముందు ఆడతారు, కానీ యాంటనీ ఒకడు ముందు ఆడుతున్నాడంటే వాడు శవం అవుతాడని అర్థం. అన్న నన్ను వదిలేండి అన్న, తెలియక తప్పు చేశానన్నా. రౌడీ అయినా యాంటనీకి ఈ జనం మధ్య ఒక మర్యాద ఉంది. ఎందుకో తెలుసా? యాంటనీ ఉన్న చోట లేడీస్ కి సేఫ్టీ. నేను నమ్మకస్తున్నా. నా పన్నే అయినా అది పుచ్చిపోతే పీకేయాల్సిందే కదరా. ఇప్పుడు నీ ప్రాణాలు తప్ప ఇంకేవడిగినా ఇస్తాను. క్షమించన్నా. అటులనే కానిము. తప్పకుండా. ఏంటి, వీడిని మన లేపేదామనుకుంటే వీడు ఇంకెవరిన లేపేశాడు? ఏమైంది మావా? నీ నీడలో ఉండేవాడు నీ బర్త్డే రోజు చంపేశావు. క్షమించి వదిలేచ్చు కదా మావా. లేడీస్ మ్యాటర్. ఏంటి లేడీస్ మ్యాటరా? అమ్మాయిలు కావాలా నీకు? అమ్మాయిలు గ్యాంగ్స్టర్ అంటే డిసిప్లిన్ ఉండాలి. ఎందరు అమ్మాయిలు నాకు లైన్ వేసి ఉంటారు. ఏ రోజైనా అమ్మాయిల విషయంలో ఈ జాక్కి షేక్ అయ్యాడా? కరెక్టేగా మావా. ఎంతైనా మనతోనే ఉన్న కుర్రాడు, వాడి చావు సెలబ్రేషన్ గా ఉండాలి. సరేనా? ఏరా, ఎన్నాళ్ళైంది కదా మనం ఇలా డాన్స్ చేసి. కబ్దాడిపోతున్నావు. బండి తిప్పురా. వద్దు. ఎందుకు మావా? ఏంట్రా బండి క్లబ్ లో ఆకుండా వెళ్తుంది? జాకీ అన్న ప్లాన్ మార్చేశాడా? నువ్వేగా చెప్పావు క్లబ్ లో మీటింగ్ అని. మీటింగ్ చోటు మార్చేశాను. ఎప్పుడు మావా మార్చావు? నాకు కూడా చెప్పలేదే. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది మావా. మనం ఓ ప్లాన్ వేస్తే వీటి ఇంకో ప్లాన్ వేశాడు. మన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? బండాపు. ఏం మావా ఇక్కడ ఆపావు? ఎందుకు మావా దిగుతున్నావు? మావా బస్ స్టాండ్ లేంటి మా? మన బస్ ఎక్కి ఎన్నాళ్ళు అవుతుంది? బస్సు మనకు సేఫ్టీ కాదు తెలుసు. వెళ్ళిపో. కుమార్ గాడి లేకుండా మీటింగ్ ఎలా వెళ్తాం?
ఎక్కడ మావా మీటింగ్? బస్ లోనే మీటింగ్. హలో మిస్టర్ యాంటనీ, లాయర్ శివరావు గారే నాకు అడ్వకేట్. మీ గురించి నాతో చాలా చెప్పారు. కొన్నాళ్ళగా నాకు తప్పుడు కాల్స్ వస్తున్నాయి. హత్య చేస్తామని బెదిరిస్తున్నారు. పోలీసులకి చెప్పిన ప్రాబ్లమే. అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఈ సిల్క్కి యాంటనీ హెల్ప్ చేస్తారా? లాయర్ శివరావు కోసమో సిల్క్ కోసమో ఇక్కడికి రాలేదు. ఒక ఆడదయ్యుండి అన్ని కష్టాలు జయించి వచ్చిన ఈ విజయలక్ష్మి కోసం వచ్చాను. థ్యాంక్ యూ యాంటనీ. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, కానీ మీ మీసాల ఫ్రెండ్ మాత్రం ఏం మాట్లాడట్లేదు. వాడు లేడీస్ మ్యాటర్ లో కొంచెం డిసిప్లిన్ ఉన్న గ్యాంగ్స్టర్. ఇన్నాళ్ళు కలలో వచ్చిన సిల్క్ ఇప్పుడు ఎలాలో వచ్చింది. ఎందుకురా డిసిప్లిన్? రై జాక్కి, యాంటనీ ఎప్పుడైనా దొరుకుతాడు, కానీ సిల్క్ మళ్ళీ దొరుకుతుందా? ఈ ఛాన్స్ మిస్ చేయకురా. దొరకదురా, సిల్క్ మళ్ళీ దొరకదురా. లేదు, ఫ్యూచర్ లోంచి నాకు వాడు మొదలైన బచ్చగాడు. వాడికే తెలుసురా సిల్క్ మహిమ. తన సొగసు చూడ తరమా. మీసాల సార్, తొందే చిలక నొదలకరా. మీసాల బావా. హా! హా! హే! ఈ రాత్రి ఈ సిల్క్ కి ఈ జాక్కి బందోబస్తు. సిల్క్ టుడే ప్రోగ్రామ్ క్యాన్సిల్. వెళ్ళండ్రా, పెళ్లి పిల్ల పాపలతో గడపండ్రా. అన్న సిగ్నల్ ఇచ్చారా? పదండి, అటాక్ చేద్దాం. త్వరగా. ఎవర్రా మీరు? ఎవరు సిల్కు, భయపడకు, ఏమవదు. యాంటనీ, నువ్వు సిల్క్ ని చూసుకో, వీళ్ళనే చూసుకోడా. ఎందుకన్నా లోపలికి వచ్చారా? నువ్వే కదా రారా అన్నావు. నేను పోపో అంటే నీకు రారాన్ని వినపడిద్దా? ఇప్పుడు నన్ను ఉండమంటావా వెళ్ళమంటావా? యాంటనీ, వస్తున్నాడు చూడు. చూడరా, వచ్చిందలాగా వచ్చారు. వచ్చిన పడినా కరెక్ట్ గా చేయండి. మీరు యాంటనీని చూసుకోండి, సిల్క్ ని నేను చూసుకో.